విద్యా అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దేశ మత వ్యతిరేక శక్తులు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. విద్య అనేది కేవలం ఒక సాగు మాత్రమేనని, అలాంటి వర్గాలకు అసలు లక్ష్యం ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమేనని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విధానాల్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఎడ్యుకేషన్ పట్ల ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డిపార్ట్మెంట్లో ఏదైనా మినిస్ట్రీలో తప్పు జరిగితే దానికి ప్రొటెస్ట్ చేయాలి. కానీ ఆ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రొటెస్ట్లో టెర్రరిస్ట్ ఫేవరబుల్ స్లోగన్ జనాలు పెడుతున్నారు. సీతా తల్లి మా రాముడు పైన తప్పుగా మాట్లాడుతున్నారు. 370 యాక్ట్ కాశ్మీర్ నుంచి తీసేసినారు. ఎందుకు తీసేసినారు దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ గారి పైన అటాకింగ్ గురించి ఎట్లాంటి స్లోగన్ అక్కడ వాళ్ళు తీస్తున్నారు. బ్రాహ్మణుల పైన అటాక్ చేస్తాం ఆ విధంగా స్లోగన్ వాళ్ళు తీస్తున్నారు. అసలేంది? ఎడ్యుకేషన్ పట్ల మీ ప్రొటెస్టా లేక హిందువులు మీ టార్గెటా? యావత్ భారతదేశంలో ఒక్క దేవుడు ఉంటాడు మా అల్లా, అట్లాంటి పాటలు వాళ్ళు పాడుతున్నారు. అసలు ఏంది ఈ ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్? ఎక్కడ వెళ్తుంది? ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్ పేరు పైన పోలీస్ పైన అటాక్ చేస్తున్నారు, ఆర్మీ జవాన్లు పైన అటాక్ చేస్తున్నారు. ఇదేనా మీ ప్రొటెస్ట్? ఇదేనా మీ డిమాండ్? మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక ప్రొటెస్ట్ చేసిండు. గోడ్సే వాదులకి జవాబు, ప్రధానమంత్రి మోదీ గారికి జవాబు అని ఆయన కూడా ఒక తమాషా చేసిండు. గోడ్సే వాదులు ఎవరు? రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం.